టు మీటివ్ న్యూస్. నేను మీ మౌనిక. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల సర్వే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా కల్వకుర్తి పట్టణంలో జరుగుతున్న సర్వేను పరిశీలించిన అదనపు కలెక్టర్ సంతోష్ సర్వే చేస్తున్న ఎన్యూమరేటర్ తీసుకున్న వివరాలు అక్కడ కుటుంబ యజమాని ద్వారా తెలుసుకుని కోడ్ నెంబర్ ను రాయమని తెలియజేశారు. ఇంటింటి సర్వేను పట్టణ ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పుర కమిషనర్ మహమ్మద్ షేక్, టీపీఓ వికాస్ సిబ్బంది పాల్గొన్నారు. మహబూబాబాద్ లోని కేసముద్రం మండలం తాళపోసపల్లి గ్రామంలో ఆడపిల్ల పుట్టినందుకు సంబరాలు జరుపుకున్నారు. మగపిల్లలు ఇంతమంది ఉన్నా ఆడబిడ్డ ఉంటే ఆ సందడి కలే వేరు అని ఆనందాన్ని అనుభవిస్తున్నారు పొడకంటి క్రాంతి సుమ దంపతులు. వారిది తొలి కాన్పులో 2 కుమారులే. ఈ నెల 10వ తేదీన ఎటకేలకు పన్నంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో వారి ఇంట సంబరాలు మిన్నంటాయి. లక్ష్మీదేవి తమ ఇంట అడుగు పెట్టిందంటూ బిడ్డ రాకను వేడుకగా జరుపుకున్నారు. టాలీవుడ్ హీరోయిన్ అనన్య నాగల్ల మరోసారి మంచి మనసు చాటుకున్నారు. హైదరాబాద్ లోని బస్టాండ్ పరిసరాల్లో చలికి నిద్రిస్తున్న ప్రయాణికులు, అనాథలు, పేదలకు ఆమె దుప్పట్లు పంచారు. స్వయంగా ఆమెని వారికి దుప్పట్లు కప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ఆమెను అభినందిస్తున్నారు. కాగా వరద సమయంలో అనన్య 2 రాష్ట్రాలకు కలిపి 5 లక్షలు ఇచ్చారు. లగచర్ల ఘటనలో కుట్రకోణ ముందని అనుకోవట్లేదని బీజేపీ ఎంపీ డీకే అర్ణ అన్నారు. కుట్రకోణ ముందంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది? కలెక్టర్ వెళ్లినప్పుడు ఎందుకు భద్రత కల్పించలేదు? ఘటన జరిగినప్పుడు అన్ని పార్టీల కార్యకర్తలున్నారు. ఫార్మా కంపెనీపై గ్రామాల్లో వ్యతిరేకత ఉంది. ప్రజలు వ్యతిరేకిస్తున్న ప్రాజెక్ట్ పై సీఎం కు ఎందుకంత ప్రేమ? శాంతి భద్రతలను కాపాడడంలో ప్రభుత్వం విఫలమైంది అని డీకే అర్ణ విమర్శించారు. బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్టుతో కొడంగల్లో హైటెన్షన్ నెలకొంది. ఆయన నివాసంలో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. లగచర్ల కలెక్టర్ అధికారులపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే కుట్రకు పాల్పడ్డారని, గ్రామస్తుల దాడిలో ఫోకస్ అయిన బీఆర్ఎస్ నేత సురేష్ కూడా బాధిత రైతు అంటూ నరేందర్ తెలిపారు. ఏదేమైనప్పటికీ కుట్రలో ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పడం జరిగింది. నాగర్ కర్నూలు జిల్లాలో వివిధ కేసులో పట్టుబడిన ద్విచక్ర వాహనాలు, ఆటోలు, 4 చక్రాల వాహనాలు ఈ నెల 14న వేలం నిర్వహిస్తున్నట్లు కల్వకుర్తి ఎక్సైజ్ సిఐ వెంకటరెడ్డి తెలిపారు. ఆసక్తి గల వ్యక్తులు ప్రభుత్వం నిర్దేశించిన డిపాజిట్ చెల్లించి వేలంలో పాల్గొనాలని సూచించారు. రుసుము చెల్లించిన వ్యక్తులు నిర్దేశించిన సమయానికి చేరుకొని సహకరించాలని సిఐ కోరారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీటివ్ న్యూస్.